సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు మనం చేసే వీడియో మన యొక్క బాధకి మన యొక్క సంతోషానికి మనమే సృష్టికర్తలం, ఎవరూ కాదు అనే విషయం మీద మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన సంతోషానికి మన బాధకి మనమే కారణం, ఎవరూ కాదు. మనం ఏమనుకుంటాం, పక్కన వాళ్ళు, ఎదుటి వాళ్ళు, మన బంధువులు ఏదో అనుకొని మనం ఫీల్ అయిపోయి మనం పద్దాకా ఏడ్చుకోవడమో, మనసు చాలా బాధ పెట్టుకోవడమో జరుగుతుంది. కానీ కాదు, ముందు నీ బాధకు నువ్వే సృష్టికర్తవి. మన యొక్క జననానికి, మన యొక్క పుట్టుకకి మనకు భగవంతుడు ఎలా సృష్టికర్తో, అలాగే మన బాధకి సంతోషానికి మనమే సృష్టికర్తలం, ఎవరు మాత్రం కాదు. మనం ఏమనుకుంటామంటే ఎంతసేపటికి నేను అందంగా లేను, లేదా నా దగ్గర డబ్బులు లేవు, లేదా నా దగ్గర మంచి నగలు లేవు, ఎక్కడికైనా వెళ్ళాలంటే నా దగ్గర చీరలు లేవు, నా దగ్గర సంపద లేదు, నాకు పిల్లలు అలా వినలేరు మాట, లేదా నా భర్త అలా వినలేరు, నా బంధువులు నన్ను చూస్తే ఎగతాళి చేస్తున్నారు, ఇట్లా మనం నా ఫ్రెండ్స్ నన్ను పట్టించుకోవట్లేదు, చాలా రకాలుగా మనం బాధపడుతూ ఉంటాం. కానీ దానికి మనమే కారణం. మనకు చుట్టాలు గౌరవించేంత మాత్రాన, మనకి ఇవన్నీ సంపదలేమీ లేనంత మాత్రాన మనమేమి గొప్పవారం కాకుండా పోం కదా. అసలు ఎందుకు లేవు మన దగ్గర? చాలా ఉన్నాయి. మన భావన అది, అంటే పక్కన వాళ్ళతో పోల్చుకోవడం మూలన మనకి ఇంత బాధ కలుగుతుంది. అసలు పక్కన వాళ్ళతో మనం పోల్చుకోకుంటే ఎప్పుడు సంతోషమే. మన యొక్క దుఃఖానికి మనమే సృష్టికర్త. అట్లాగే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు, నీ సంతోషానికి కూడా నువ్వే సృష్టికర్త. ఎవరికన్నా ఏంటి, నేనే గొప్పగా ఉన్నాను, నాకే అన్నీ బాగున్నాయి అని ఎప్పుడు ఆ నెగిటివ్ మైండ్ తీసేసి పాజిటివ్గా ఆలోచిస్తామో అంతా సంతోషమే, ఎప్పుడు ఆనందమే. మనకి బాధ అంటూ ఉంటుందా? ఎప్పుడు సంతోషమే ఉంటుందన్నమాట. కానీ అలా కాకుండా పద్దాక మనం ఎందుకు మనకు అసలు బాధ కలుగుతుంది అంటే, ఎదుటి వాళ్ళతో మనం ఎప్పుడు పోలిక ఉంటుందండి. దాని మూలాన మనకి దుఃఖం కలుగుతుంది. అంటే దుఃఖం ఎందుకు వస్తుంది? కోరిక మూలాన దుఃఖం కలుగుతుంది, దుఃఖం మూలాన అనారోగ్యం కలుగుతుంది. దాని మూలం మన శరీరమే కృషించిపోతుంది తప్ప ఇందులో ఏమీ లాభం లేదండి. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి? నేను చాలా బాగున్నాను, నాకు అన్నీ ఉన్నాయి. నిజమే, మనకంటే ఇంకా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచించాం. మనకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాం. కాబట్టి మనకు అది లేదని మనం చాలా బాధపడతాం అన్నమాట. కాదు, మనకు అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ అనుకొని ఎప్పటికప్పుడు మనం దాన్ని ఎక్కువ మనం స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. అంతే తప్ప నాకు లేదు అనుకుంటే నీకు లేనట్లే ఉంటుంది. నాకు అన్నీ ఉన్నాయి, నాకు సంపద ఉంది, నాకు అందం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ, నా బిడ్డలు చాలా గొప్పవాళ్ళు, నా బిడ్డలు నేను చెప్పినట్టు వింటారు, నా భర్త లేదా భార్య నేను చెప్పినట్టు వింటుంది, నాకేంటి అనుకోవాలండి. అంటే నువ్వు వినలేదు, ఎప్పుడు నీకు బాధ కలుగుతుందంటే నేనే కరెక్టు, నా మాట అందరూ వినాలి అనుకున్నప్పుడే మనకు కోపం వస్తుంది, మనకు బాధ కలుగుతుంది. కాదు, మనం ఎలాగా మన మాట వినాలి అని మనం కోరుకుంటామో, అవతల వాళ్ళు మన పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, వాళ్ళు కూడా అదే మాట అదే అనుకుంటారు కదా. కాబట్టి ఎప్పుడు మనం ఆలోచించకూడదు అనమాట. మనం ఎప్పుడు మనలాగే ఉండాలి, ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళలాగే ఉండాలి. కాబట్టి మనకు ఏదైనా సరే బాధ కలిగినా సంతోషం కలిగినా మనకి ఎప్పుడు అంటే మనమే సృష్టికర్తలం. నువ్వు బాధ కలిగించుకున్నా, నువ్వు ఏడ్చినా అది నీ ప్రాబ్లం, నువ్వు సంతోషంగా ఉన్నా అది నీ యొక్క ఆనందం. కాబట్టి ఎవరికెవరు బాధ్యులు కాదు. మనం ఎప్పుడు ఆనందంతో సంతోషంతో ఉండడం కోసం మన యొక్క ఆనందాన్ని మనం వెతుక్కోవాలి. ఎక్కడ వచ్చేది ఆనందం? పొద్దున్న లేసాం, నిద్ర లేసాం, అబ్బా నేను లేచి స్నానం చేసి చక్కగా బొట్టు పెట్టుకొని ఉన్నంతలో మంచి చీర కట్టుకొని చక్కగా దేవుడికి ఒక నమస్కారం చేసుకొని నా యొక్క రొటీన్ పనులు నేను చేసుకోవాలనుకుంటే అంత ఆనందమే. లేదు ఈరోజు ఏం లేదు, ఈరోజు ఎక్కడో ఫంక్షన్ ఉంది, వాళ్ళంతా మంచి బట్టలు వేసుకొస్తారు, మంచి నగలు వేసుకొస్తారు, మంచి కార్లో దిగుతారు, అరే నేనేంటి ఇలా నడిచి వెళ్ళాలి, లేదా నాకు ఆటో కూడా లేదే. అసలు ఆ బాధ అక్కర్లా. మనం నడవడానికి కాళ్ళు ఇచ్చారు భగవంతుడు. లేదంటే నిజంగా నీకు కారే కావాలి అంతటి గొప్పగా నువ్వు నాకు కారు కావాలంటే తప్పకుండా ఇంటి నుంచి అంటే వచ్చి ఆగుతుంది కారు. అంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. అంటే మన సంకల్పమే సిద్ధిస్తుంది. నేను నడిచి వెళ్ళాలంటే నడిచి వెళ్తావు. నేను చాలా మంచిగా కారులో వెళ్ళాలి అనుకుంటే నీ దగ్గర కారు వచ్చేది. అంటే మనం ఏది అనుకుంటే అది సంకల్ప ద్వారా మాత్రమే ఆ కోరిక తప్పకుండా నాకు డబ్బులు కావాలి
ఇంకా మనం ఎలాగైతే చిన్నపిల్లలప్పుడు మారం చేస్తాం కదా, అంటే నాకు ఆ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలని ఏడ్చన్న సాధించుకుంటారు ఆ పిల్లలు. అలాగే మన భగవంతుడి దగ్గర కూడా నాకు డబ్బులు కావాలి లేదంటే నాకు అది కావాలి అని ఏడ్చి సాధించుకోవచ్చు భగవంతుడి దగ్గర కూడా. కానీ అది మనకు మంచిదా చెడ్డదాన్ని మనం ఆలోచించుకోవాలి అంతే తప్ప నాకు ఇది కావాలని కాదు. మనం ఏదైనా సరే అంటే నాకు ఆధ్యాత్మిక స్థితి కావాలి బాబా భగవంతుడు నాకు ఇది కావాలంటే తప్పకుండా భగవంతుడు మనకి ఇస్తాడు. లేదంటే ఇదిగో నాకు దీని వలన నేను సంతోషంగా ఉంటానని భగవంతుని మనం ఎలాగైతే ఒక చిన్న బిడ్డ తల్లిని పట్టుకొని నాకు అది కావాలమ్మా నాకు అది బొమ్మ కావాలని ఏడ్చి పంతం వేసి గెలిపించుకుంటుందో మనం కూడా భగవంతుని దగ్గర అలాగే ప్రార్థన చేసి అలాగే గెలిపించుకోవచ్చు. కాబట్టి మన యొక్క అంటే బాధకైనా సంతోషకైనా మనమే సృష్టికర్తలను తెలుసుకొని మనం ఎప్పుడు ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ సాయిరామ్ అంటాం, హాయిగా ఉందాం. జై గురుదేవ దత్తుకి జై.